మడ్ మోటార్ స్విచ్ ఇక్కడ వేశాను, అక్కడ మోటార్ పోస్తుంది. దాన్ని పట్టుకున్న రైతు అదీప్ అహ్మద్ గారు అక్కడ ఉన్నారు. ఈ మడ్ మోటార్ అంటే బురద మోటార్ను వీళ్ళు ఏం చేశారంటే డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ఒక 10 ఆవులు ఉన్నాయి, ఒక 5-6 గేదెలు ఉన్నాయి వీళ్ళకు. ఈ విధంగా మడ్ మోటార్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వాళ్ళ చేతుల్లో చూడొచ్చు, అదంతా కూడా పొలానికి పారిస్తున్నారు. అంటే కడిగిన తర్వాత డైరెక్ట్గా ఇందులోకి వచ్చేస్తుందా? అండర్ గ్రౌండ్ లో డ్రైనేజ్ లో మొత్తం వచ్చి దీంట్లో పడతాయి. వారం రోజులకు నాడు 4 రోజులకు నాడు ఇది నింపి ఈ గడ్డి మొత్తానికి పంపిస్తాం అన్నమాట. పశువుల పేడ, ఆవుల పేడ అంతా పెండంతా కూడా అక్కడ పేడ అంతా సపరేట్, కడిగిన వాటర్ మాత్రం డైరెక్ట్ ఇందులో గుంతలోకి వస్తుంది. ఓకే. ఈ మోటార్కి ఎంత ఖరీదైంది? ఇది కొత్త మోటార్ అయితే 5 HP 30,000 నుంచి 25,000 అట్లా బ్రాండ్ బట్టి ఉంది. మనం సెకండ్ హ్యాండ్ లో తెచ్చుకున్నాం ఒక 6,000 పెట్టి. పాత మోటార్ మెకానిక్ షాప్ లో తెచ్చుకున్నారు 6,000 రూపాయలతోటి. గట్టిగా ఉండే పేడ కింద బ్లేడ్లు ఉంటాయి, అది కొట్టేసి దాన్ని మెత్తగా చేసేస్తాయి అనమాట, జామ్ కాకుండా. ఓకే. ఇది లోపల ఉంటది, ఈ గుంత లోపల ఉంటది, అండర్ గ్రౌండ్ ఉంటది. సో ఈ గుంత ఎంత లోతు ఉంటది? దాదాపు 7-8 ఫీట్లు ఉంటుంది. అనవసరంగా ఎక్కువ డబ్బులు పెట్టి తెచ్చుకోవడం ఇష్టం లేక సెకండ్ హ్యాండ్ లో తెచ్చుకున్నాం అనేది అదీప్ అహ్మద్ గారు చెప్తున్నారు.